ఇంజెక్షన్. అది బాగోతుందో తర్వాత విషయం. నిజంగా మీకు ఏమండి ఉచితముగా హల్లెలూయా ఆరోగ్యం ఇచ్చాడండి. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడైనా, ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడా యేసయ్యా, నీవెంత మంచి దేవుడా యేసయ్యా. చింతలన్నీ నిన్ను చేరగా ఎంత మంచి, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ ఎంత మంచి, నా చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. ఏమండి 32 కోట్లు ఇంజెక్షన్ అంటే ఏంటండి? మనకి ఎంత మంచి ఆరోగ్యం ఇచ్చేసాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సమీపంగా ఉన్నాడంటే మనకు దేవుడు. ఏమండి నాకు ఒక చెంప అంతా లాగేస్తుంది, కాళ్ళన్నీ కూడా తేలిపోతున్నట్టున్నాయి. మాట మాటికి నైట్ ఇంచుమించుగా 5, 6, 7, 8 సార్లు పాస్కులు వేస్తున్నాను. ఈ విషయాలన్నీ పాస్టమ్ గారు గ్రహించి, లాభం లేదండి, మీకు ఆరోగ్యం దెబ్బతినేసింది, అర్జెంటుగా టెస్ట్ చేయించేసుకోవాలని తీసుకెళ్ళి బలవంతంగా తీర్చాడు. ఇంత రక్తం తీసేసాడు. ఆ రక్తం చూడగానే నా రక్తం తీయగానే నాకు ఏమంటే చాలా బాధ వచ్చేసింది. అంత కాదు, ఏదో ప్రాణం పోయినట్టు బాధ వచ్చేసి, ఒకటే ప్రభువా, ఇంక నేను ఇది భరించలేను, ఇలా తీయడం నాకు అవ్వదు. కాబట్టి నేను మళ్ళీ వచ్చినప్పటికీ నా టెస్టులన్నీ కూడా నార్మల్లో ఉండాలా. ఇలాగుంటే మాత్రం నేను తట్టుకోలేను, నేను చేయలేను ఏమీ అని ప్రభు దగ్గర మనస్సులో, ఎక్కడండి ప్రార్థన కూడా కాదు, మనస్సులో అనుకున్నాను. అది ప్రభు విన్నాడు. హల్లెలూయా. చూసారా మనకి ప్రభు ఎంత సమీపంగా ఉన్నాడో మనకేం అర్థం అవట్లేదు. మనస్సులో అనుకున్నది ప్రభు గ్రహించి వచ్చినప్పుడు ఏమండి అసలు మీకు ఏమీ లేదండి అన్నాడు. అతడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో నాకు కూడా నాలో ఉన్న ఆ తేడా సిమ్టమ్స్ అన్నీ కూడా మారిపోయినాయి. అది విచిత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక నైటు 6, 7, 8 సార్లు పాస్కు లేవడం లేదు. నైట్ పడుకుంటే ఇంకా పగల వరకు లేచిందే లేదు. అంటే ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎంత ఒక నరుని మాట ఆయన ఎంత చక్కగా వింటున్నాడో చూడండి. హల్లెలూయా. అందుకే ఆయన మంచి దేవుడు, ఆయన పాడుకోకుండా ఉండలేము. దేవుని స్తోత్రం. ఈరోజు 31వ రోజులోకి వచ్చాం. ఎన్నో రోజు అండి? 31 రోజులకు వచ్చాం. ఈ 31వ రోజులో మనం ఉంటుండగా ఎన్నో విషయాలు ప్రభు మనతో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ప్రభువు మనతో ఊరకనే మాట్లాడడం, నీకు నాకు మేలు చేయడానికి మాట్లాడతాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని గ్రహిద్దాం. అంటే ఈరోజు ప్రభు ఈ లోకానికి మరణించడానికి ఎందుకు వచ్చాడంటే మనలను పాపపు దాస్యము నుండి విడిపించుటకు వచ్చాడట. దేని నుంచి అండి? పాపపు దాస్యము. దాస్యం అనేది ఉంటుందండి పాస్టర్ గారు? ఉంటుంది. ఎలాగుంటుందో నేను చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథము 1:6.
ఆమేన్. దేవుని స్తోత్రం. ఎంత మనలను ప్రేమించుచు. ఏంటంటే ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడు? మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి అన్నాడు. దేవుని స్తోత్రం. విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి చక్కటి మాట ఇక్కడ రాయబడ్డది చూడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనలను ప్రేమిస్తున్నాడు ఆయన. మనమేమో ఆ కుక్కల్ని, ఏమండి, ఆ మొక్కల్ని, ఇంకే చెప్పండి, ఎల్లుల్ని, ఏమండి, బట్టలని, ఆస్తుల్ని, అంటే క్షయమైన వాటిలను మనం ప్రేమిస్తున్నాం. ఏమంటే మనల్ని అక్షయులుగా చేయాలని ఆయన ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మనమేమో నాశనం అయిపోయినట్టుని ప్రేమిస్తున్నాం. మనం నాశనం అయిపోతున్న మనల్ని బాగు చేయడానికి ఆయన ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మనం ఏమీ పట్టుకెళ్ళం ఇక్కడి నుంచి అన్నీ తెలుసు, కానీ అన్నీ నాయి అన్నట్టుగా మనము వ్యవహరిస్తూ ఉన్నాం. కాబట్టి మనం మార్పు చెందాలా. హల్లెలూయా. ఈరోజు యుద్ధం జరుగుతున్న చోట పరుగులు పెట్టి పారిపోతున్నారు. అయ్యో నా కారు, అయ్యో నా ఇల్లు, అయ్యో నా ఆస్తులను చూడలే. ఏమవుతున్నారు? ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని పారిపోతూ ఉన్నారు. హల్లెలూయా. కానీ ఏమండి, ఈరోజు మనకి చాలామందికి ఏమిట్లేదంటే, ఏమండి, ఇక్కడ ఏదో ఉట్టు కట్టుకొని ఉండిపోదాం అనుకున్నట్లుగా వాళ్ళ ప్రవర్తన కనబడతా ఉంది. ఏదో ఇక్కడే ఉండిపోతామే శాశ్వతంగా, మేము ఎవరో చావము, మేము అమరులము అన్నట్టుగా కొంతమంది ప్రవర్తనలో కనబడుతున్నప్పుడు బాధ కలుగుతూ ఉంది. అయ్యో ఇంత జ్ఞానంగా ఉన్నారేంటి అని. ఏమండి, కాబట్టి మనుషుల్లో ఏమవ్వాలంటే, మనుషులు అంటే వాళ్ళలో కాదండి, క్రైస్తవుల్లో ఏం రావాలంటే మార్పు రావాలి. హల్లెలూయా. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై, ఏమంటే తన స్వరక్తము చేత తన ప్రజలను పరిశుద్ధపరచడానికట గవ్విన ఎలుపట శ్రమపడ్డాడు. హల్లెలూయా. ఎక్కడండి? కలువరి కొండ మీద ఆయన శ్రమపడ్డాడు. గవిని వెలుపల ఆయన శ్రమపడ్డాడు. ఎందుకు శ్రమపడ్డావయ్యా అంటే పరిశుద్ధపరచడానికే. పాపముతో మనము నిండిపోయి ఆ దేవదేవునికి దూరం అయిపోయిన మనల్ని, పాపముతో దాస్యానికి వెళ్ళిపోయిన మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన పూనుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాపం మనలను 2 విధాలుగా నాశనం చేస్తుందండి. పాపం ఎలా నాశనం చేస్తుంది? 2 విధాలుగా నాశనం చేస్తుంది. ఒక విధము మనం చూసుకున్నట్లయితే మనలను న్యాయమైన తీర్పుకు నిలబెడుతుంది. ఎక్కడికండి? న్యాయమైన తీర్పుకు మనలను నిలబెట్టి మనము ఆ న్యాయమైన తీర్పుకు గురై నిత్య నరకానికి పోతాం. అది వద్ద పాపం నిలబెడుతుంది అనమాట. రెండోది, పాపము మనలను దేంట్లో నిలబెడుతుంది అంటే మనలను అపరాధ భావములో నిలబెడుతుంది. ఎదులో నిలబెడుతుంది? అపరాధ భావం అనే బోనులో నిలబెడుతుంది మనల్ని. ఇంకా చూసుకోండి, వాడి జీవితము వాడికి తెలియకుండానే నరకయాతన అనిపించేస్తుంటాడు భూమి మీదే. నిజమండి పాస్టర్ గారు అంటే నిజమే. అమెరికాలో సోల్జర్స్గా పనిచేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు యుద్ధంలో ఎంతోమందిని కాల్చి చంపేస్తూ ఉంటారు. లేకపోతే కొంత ఏమంటే రౌడీజం చేసిన వాళ్ళు, లేకపోతే అన్యాయం అక్రమం చేసి సంపాదించిన వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళు చివరి ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఆ అపరాధం ఏం చేస్తూ ఉంటుందంటే, నువ్వు పలానా వాళ్ళని పాడు చేస్తావు, పలానా వాళ్ళని నాశనం చేస్తావు, పలానా వాళ్ళకి అన్యాయం చేస్తావు, పలానా వాళ్ళని దోచుకున్నావు, పలానా వాళ్ళ విషయంలో అన్యాయంగా ప్రవర్తించావు, అందుకే నీకు ఈ శిక్ష, అందుకే నీకు ఈ బాధ, అందుకే ఈ దుఃఖము, అందుకే నువ్వు ఇది అని అతను ఏం చేస్తూ ఉంటాయంటే దెయ్యాల్లా తినేస్తూ ఉంటాయి. ఈ పాపము ఏమండి, దెయ్యాల్లా పీకు తినేస్తూ ఉంటాయి. అది ఇలాగ గడ్లా కట్టుకొని అటు వెళ్తాడు, ఇటు వెళ్తాడు, ఆ టీవీ పెట్టుకుంటాడు, మళ్ళీ అయ్యే వస్తూ ఉంటాయి.
బయటికి వెళ్తాడు, మళ్ళీ అయ్యే వస్తుంటాయి. అప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒక డబ్బులు ఇచ్చి, ఏమండి నేను ఎంత ఆపమన్నా మీరు ఆపకండి, నేను ఎంత ఏడ్చినా మీరు ఆపకండి, ఇదిగో నేను చేసుకున్న పాపములు ఇన్ని రకాలు ఉన్నాయి కనుక మీరు నన్ను కొరడాలతో కొట్టండి, మీరు నన్ను వేడి నీళ్ళు ముఖాన్ని వేసి కొట్టండి, మీరు నన్ను దొర్లించి కొట్టండి, మీరు నన్ను కట్టేసి బెల్టెట్టుకుని కొట్టండి అని కొన్ని శిక్షలు ఉంటాయి. ఆ శిక్షలో వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని అనుభవించుకోవడానికి వాళ్ళకి వెళ్తారనమాట. ఇంకా వాళ్ళు వదలరు. ఎన్నైతే శిక్షలు కోరుకొని సైన్ చేసేసావో, అమ్మ అన్న బాబు అన్న దండం పెడతానన్న వాళ్ళు వదలరు. ఇంకా అది నువ్వు అనుభవించేలాగే వాళ్ళు అనుభవిస్తూ, ఆ అనుభవించేసిన తర్వాత అప్పుడు అనుకుంటా, అమ్మయ్యా నేను చేసిన పాపాలకి అయ్యింది అనిపిస్తుంది వాళ్ళకి. అర్థమవుతుందా? అంటే పాపం వారిని అలా కూడా ఏం చేస్తుంది? చంపుతుందండి. పాపం అలాగే చంపుతుంది. దాన్ని కర్మ అంటారు. అదే కర్మ 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 ఎవరిని విడిచిపెడదంటే అదే ఆ పాపమే నేను మళ్ళీ పట్టేసుకుంటుంది. కాబట్టి నేను ప్రభు దగ్గర నా పాపాలన్నీ ఒప్పుకొని ప్రార్థన చేసుకొని ఒప్పుకొని ప్రభులో నడుస్తున్నాను, చక్కగా ఉంటున్నాను. ఒక చోట ఓ వాక్యం విన్నాను. ఏంటంటే ఆ పాస్టర్ గారు చెప్తున్నారు, ఒకప్పుడు నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నేను ట్రైన్ మీద, దొంగ ట్రైన్ల మీద వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఆ తర్వాత నేను చదువు అయిపోయి జాబ్ వచ్చిన తర్వాత నేను వాక్యం ధ్యానం చేస్తుంటే ప్రభు నాతో మాట్లాడాడు. రే, ఆ ప్రభు కాదు, అతని పాపం అతనితో మాట్లాడింది. రే, నువ్వు దొంగ ట్రైన్లు చేసుకొని తిరిగేవాడివి, నువ్వు దొంగేసాలు వేసుకొని తిరిగి డబ్బులు ఎగ్గొట్టేసావు. అది ఎవడొచ్చి చెప్తాడు? మరి నువ్వు పాస్టర్గా ఉండడానికి తగవు, కాబట్టి ఏంటి మరి సంగతి అనంటే, అప్పుడు ఏడ్చి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాడు. అది నన్ను క్షమించయ్యా, ఇవన్నీ నేను చేశానంటే అప్పుడు ప్రభు అన్నాడంట, దానికి కట్టవలసింది ఏదో నువ్వు కట్టే అన్నాడంట. అంటే అప్పుడు వెళ్ళి ఆ లెటర్ రాసాడట. నేను ఇలా తిరిగాను ఏంటంటే, అలాంటి వాళ్ళు ఎవరు నాకు ఇప్పుడు వచ్చి తారసపడలేదు. అలాగే ఇస్తానన్న వాళ్ళు నువ్వు ఇచ్చేవంటే నువ్వు ఎవరివి అని అడిగితే అప్పుడు నేను క్రైస్తవుని అని చెప్పాడట. క్రైస్తవులు ఎంత గొప్పగా ఉంటారా, ఎంత నిజాయితీగా ఉంటారా అని ఆ హిందువు ఏం చేశాడట, అలాగైతే నువ్వేం చేస్తావంటే ఎంతైతే నువ్వు అమౌంట్ ఉందో ఆ అమౌంట్కి టికెట్లు తీసేసుకో, అవి చింపేసి నీ పని నువ్వు చూసుకో, మాకు వచ్చేస్తాయి ఆ డబ్బులు అన్నారట ఆయన, ఆ మేనేజర్. అంటే అలాగే టికెట్ తీసి చింపేసి ఇలా జేబులో పెట్టుకుని వచ్చేసాడట. అది విన్నాకండి నాకు లాగేస్తుంది. అప్పటి వరకు బాగున్నది. అది ఎప్పుడైతే విన్నానో నాకు ఏమనిపించేస్తుందంటే, అయ్యో ఈ విషయంలో నేను తప్పు చేశానే. నేను సోమలకోట, కాకినాడ, రాజమండ్రి అని దొంగ ట్రైన్లో తిరిగేసి చిన్నప్పుడు నా పరిస్థితి ఇదే అనుకొని నాకు భయం వేసింది. నేను లెక్కలేసి ఆ గౌతమి అంటే టికెట్ తీసేసి జేబులు పెట్టుకొని వచ్చేసాను. అక్కడి నుంచి నా మీద పాపపు అపరాధం అనేది ఆగిపోయింది, ఆటోమేటిక్గా ఆగిపోయింది. అంటే ఒక్కొక్కసారి ఏమంటే మనం కొన్ని పాపాలు చేస్తుంటాం, అప్పుడు కూడా ఒక్కోసారి నన్ను జ్ఞాపకం చేసి నా మీద పాపము రివర్స్ అయింది. అప్పుడు అన్నాను, నేను యేసు రక్తము దగ్గర కడగబడ్డాను, నేను ఒప్పుకున్నాను ఆయన దగ్గర, ఆయన రక్తంతో నన్ను కడిగాడు, నేను నీకు సంబంధించిన వాడను కాదు అనగానే అంటే మా నోరు పోసేసింది. మీకు కూడా అలా జరుగుతాయి కొంతమందికి, మీరు చెప్పలేకపోతున్నారు అంతే, మీకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. ఏమండి, ఆ అపరాధ పాపం నేను ఏం చేస్తుందంటే చివరికి ఏమని చెప్తుంది అనుకున్నా, చచ్చిపో అంటుంది. ఏమంటుంది? అమ్మో. అందుకే పాపము రెండు రకాలు. ఒక పాపము మనల్ని దేవుడు న్యాయ సింహాసనం ఎదుటికి నిలబెట్టి శిక్షకు తీసుకెళ్తుంది. ఒక పాపము నిన్నే తినేసి నాశనానికి తీసుకెళ్తుంది. అందుకే మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా, దేవుని స్తోత్రం, ఎవడో ఒప్పుకోడాలి ఈ పాపాలు, మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక
గనుక అది గనుక మన పాపాలను క్షమిస్తాడు. హల్లెలూయా. ఆయన రక్తంతో మనల్ని కడుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఇలాంటి అనుభవాల్లో కొన్ని కుటుంబాలే నాశనం అవుతున్నాయి. ఏమండి అంటే పాపం అనేక రకాలుగా ఉంటుంది, ఒక రకమైంది కాదు పాపం. ఏమండి పాపం ఎన్ని రకాలు? అనేక రకాలు. కాబట్టి ఆ పాప భయం మనుషుల్ని ఏం చేస్తుందంటే ఏమండి పట్టి పీడిస్తూ ఉంటుంది. అందుకే ప్రభువారు ఏమండి ఆ పాప భీతిలోంచి మనల్ని విడుదల చేస్తారు. ఆ న్యాయ సింహాసనం ముందు నువ్వు నిలబడకుండా నువ్వు బహుమానాలు పొందుకొని పరలోక రాజ్య వారసులుగా నేను మారుస్తారు. హల్లెలూయా. ఇక నువ్వు వెళ్ళే ఆ న్యాయ సింహాసనం మీద అపరాధిగా నువ్వు నిలబడవు, పరలోక రాజ్యంలో బహుమానాలకి నిలబెట్టేటట్టుగా నేను నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే గొర్రెలు మేకలు అన్నాడు. మేకలు ఎవరు అంటే శిక్ష పొందుకుంటానికి న్యాయ సింహాసనం ముందు నిలబడిన వాళ్ళు. గొర్రెలు ఎవరంటే బహుమానాలు పొందుకుంటానికి న్యాయ సింహాసనం ముందు నిలబడిన వాళ్ళు. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 13:34. యోహాను సువార్త 13:34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. అది ఒకళ్ళొకరు ప్రేమించుకోవాలి. ఎలా ప్రేమించుకోమంటాం ఒకళ్ళొకరు అంటే? ఆయన అంటాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే. నేను మిమ్మల్ని ఎప్పుడు ప్రేమించాను? మీరు మంచోళ్ళని ప్రేమించానా? మీరు గొప్పోళ్ళని ప్రేమించానా? మీరు బలవంతులని ప్రేమించానా? మీరు ఏదో పెడతారని ప్రేమించానా? మీరు ఇంకనో పాపులై ఉంటుండగానే మిమ్మల్ని నేను ప్రేమించినట్లుగానే మీరు కూడా కొంతమంది విషయంలో మీరు కూడా ఏం చేయండి? క్షమించి ప్రేమించండి. హల్లెలూయా. నా ప్రేమను మీరు చూపించండి. అందుకే ఏమండి మన ఎవరు జైపాల్ గారు పాట ఉంటుంది, నా ప్రేమే తెలియని వారు ఎందరో ఉన్నారు, నా ప్రేమను ప్రకటింప కొందరే ఉన్నారు, నా పేరే తెలియని వారు ఎందరో ఉన్నారు, నా ప్రేమను కొందరే ఉన్నారు, వెళతారా నా ప్రేమను ప్రకటిస్తారా? హల్లెలూయా. ఆయన ప్రేమను ప్రకటించే వాళ్ళు లేరు, ఆయన కోసం చెప్పేవాళ్ళు లేరు. చెప్పితే కార్యం ఆయన చూసుకుంటాడు. అని ఎవరు నోరు మూసుకుంటే ఎలాగమ్మా చెప్పాలా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పాపం మన జీవితాల్లో ఎంత శక్తివంతమైన ప్రభావం చూపిస్తుందంటే అంత శక్తివంతమైన ప్రభావం చూస్తుంది. ఆఖరికి అంటే అన్నిటికంటే గొప్పది ఏంటంటే విలువైంది ఏంటి చెప్పండి? ఈ లోకంలో మనకి మనుషులకి అన్నిటికంటే, వస్త్రాల కంటే, బంగారం కంటే, బిల్డింగుల కంటే, పిల్లల కంటే, కుటుంబాల కంటే ఏటి గొప్పది నీకు అంటే ప్రాణము. ఈ పాపం అనే అపరాధము అని ఈ పాపంకున్న శక్తి ఏం చేస్తుందంటే నీ ప్రాణాన్ని తీసేస్తుంది. అందుకే ఈరోజు ఆ అమ్మాయి ఎలాగన్నదని ప్రాణం తీసుకున్నవాడు అక్కడ ఉన్నారు. ఏమండి మా అమ్మ నాన్నలు ఎలా తిట్టారని ప్రాణం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నా భార్య ఎలాగన్నదని చచ్చిపోయిన ఉన్నారు, నా భర్త ఎలాగన్నాడని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, నా పిల్లలు నా మాట వింటలేదని చచ్చిపోయిన ఉన్నారు, మా బాస్ ఎలా తిట్టాడు అని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే విలువైంది ఏది? ఉద్యోగం కంటే, ఆస్తి కంటే, బంగారం కంటే ప్రాణమే కదా. మరి ఎందుకు చచ్చిపోయారు? అపరాధం అంటే పాపపు శక్తి వాళ్ళని ఏం చేసిందంటే తినేసింది, మింగేసింది. అందుకే చూడండి కొంతమంది ఏమండి నన్ను ఇష్టపడట్లేదని ఇంకొకటని ఒక రోడ్డు సూసైడ్ చేసుకున్నారు చాలామంది. ఎందుకు? అపరాధ భావం, పాపం అనే భావం, నన్ను ఎందుకు ఇలాగ అన్నారనే భావం.
అంటే నన్ను ఎందుకు తిట్టారనే భావం దాన్ని ఏమంటారంటే అది తినేస్తూ ఉంటుంది. తినేసినప్పుడు వాళ్ళు అసమర్థులైపోతారు. అందుకే దేవుడు ఉన్నవారు ఏమండి నిలబడతారు, దేవుడు ఉన్న వాళ్ళు బ్రతుకుతారు. హల్లెలూయా. దేవుళ్ళు లేని వాళ్ళు ఎలాగ ఉంటారు. అందుకే ఎప్పుడు కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా, సోద వచ్చినా, అటువంటిది ఏదొచ్చినా ప్రభు వైపు చూచినప్పుడు బ్రతుకుతారు. హల్లెలూయా. విడుదల పొందుకుంటారు, రక్షించబడతారు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పాపము చాలా శక్తివంతమైనదే, దానికంటే శక్తి కలిగింది దేవుని శక్తి, దేవుని రక్తపు శక్తి, దేవుని వాక్యపు శక్తి. హల్లెలూయా. సువార్త శక్తి. ఈ శక్తులు ఏం చేస్తాయి తెలుసా? నిన్ను పాప భీతిలోంచి, పాపపు స్థితిలో నుండి నిన్ను విడుదల చేస్తాయి. ఏమండి? నిన్ను భయములో నుండి విడుదల చేస్తాయి, నిన్ను దుఃఖములోంచి విడుదల చేస్తాయి, నిన్ను అనారోగ్యంలోంచి విడుదల చేస్తాయి, పాపపు స్థితిలో నుండి నిన్ను విడుదల చేస్తాయి. ఇందులో ఉంది ఆ శక్తి ఎక్కువ. అందుకే ఏమంటే క్షుద్ర శక్తుల ముందు, దైవ శక్తి ముందు క్షుద్ర శక్తులు పనికి రావు, నిలవజాలవు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి ఏమంటే మనకు ఈరోజు నీవు నేను మనము యేసు ప్రభుని చూసిన వారు చాలామంది ఉంటారు. అంటే యేసు ప్రభు ఎలా ఉంటాడు, ఎలా నడుస్తాడు, ఎలా జీవిస్తారు, ఎంత ప్రేమగా మాట్లాడతారు, సహాయం చేస్తారు, మేలు చేస్తారు అనేది ఉంటుంది. అవి ఫాలో చేస్తారు చాలామంది. యేసు ప్రభువులాగా మంచితనంగా ఉంటారు, సహాయం చేస్తారు, ప్రేమిస్తూ ఉంటారు. అంటే యేసు ప్రభుని ఫాలో చేస్తారు కానీ వాళ్ళు ఏముండదంటే పాపపు నుండి విడుదల ఉండదు. కుదరదు అలాగుంటే. అంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు, మంచిదే, మంచి కార్యాలు చేయడం మంచిదే ధర్మశాస్త్రం ప్రకారం. కానీ ధర్మశాస్త్రము ఏ మనిషిని నీతిమంతుడిగా కానీ పాపరహితుడిగా కానీ చెయ్యజాలవు. కారణం ఏంటంటే కొన్ని చేస్తావు, కొన్ని నువ్వు చేయలేవు. కాబట్టి ఆ పాపం నీ మీద నిలిచి ఉంటుంది. అందుకే మనం చూసుకున్నట్లయితే మన ధర్మశాస్త్ర ప్రకారము మనం రక్షించబడజాలము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 వచనం. రోమా 6:14. కారు కనుక ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు కృపకే గాని అన్నాడు, కృపకే గాని అన్నాడు. అంటే ఎవరమో ఇక్కడ ఉన్నవారు ఎవరూ కూడా ధర్మశాస్త్ర మూలంగా రక్షించబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారం ఎవ్వరు రక్షణ పొందలేరు. మరి ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చారండి సంపూర్ణంగా అంటే ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నెరవేర్చాడు. హల్లెలూయా. అందుకే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాన్ని కొట్టివేశాడు. అందుకే ఈరోజు బలులు, అర్పణలు, ప్రత్యక్ష గుడారాలు ఇవేమీ లేవు, మందసము లేదు, ఇవేమీ లేవు. మరి ఏంటండి? ఆత్మ కనుక ఆయన ఆరాధించారు, ఆత్మతో సత్యంతో ఆరాధించడమే. హల్లెలూయా. అందుకే ఇంకా దగ్గరికి వస్తే నేనే దేవుని ఆలయాలం. నువ్వు ఒక ఆలయం, నీ ఆలయానికి నువ్వే అర్చకుడివి, నీ ఆలయానికి నువ్వే అర్చకుడివి. అందుకే కొంతమంది వాళ్ళ ఆలయాలు ఎలా ఉంటాయంటే బూజులు పట్టేసి ఉంటాయి. వాళ్ళ ఆలయాలు ఎలా ఉంటాయంటే గబ్బిలాలు, జర్రులు, తాబేళ్ళు, ఎలకలు, పందులు, కుక్కలు, నక్కలు అన్నీ నిండిపో ఉంటాయి వాళ్ళ ఆలయంలో. ఆ ఆలయంలో ప్రభు ఉన్నాడా? ప్రభు బయట ఉన్నాడు. ఆలయం బయట ఉన్నాడు. ఈ లోనంతా నింపేసుకుంటే ప్రభు ఉన్నాడు బయట. ప్రభు ఏం చేస్తున్నాడు మరి? కొడతా ఉంటాడు, తలుపు కొడతా ఉంటాడు. వీడు దేనికి ఆరాధికుడు? నక్కలో, కుక్కలో, పాములు, జర్రులు, ఏమండి గబ్బిలాలకి ఈడు ఆరాధికుడు. అందుకే వీడి పనులన్నీ కూడా అలాగే ఉంటాయి.
అయిపోయి ప్రభువును ఆహ్వానించుకొని ప్రభుకు లోబడి ప్రభువు యాజకుడుగానే ఉంటానంటే ఆత్మఫలము నీలోనికి వచ్చేస్తుంది. ఏమొస్తుంది? ఆత్మఫలము రావాలి. అందుకే ఈరోజు కొంతమందిలో ఆత్మఫలం కనపడట్లేదంటే వీళ్ళు ఏదో దానికి ఏమి ఇచ్చారు. అమ్మా కొంతమంది అంటారు, ఏమంటారు, నేను సగం మారానండి. ఎంత మారారట? సగం మారారట. మరి సగం ఇంకేం చేసావు? సగం ఇంకో దగ్గరికి ఇచ్చాడు. సగం మారినాడు అమ్మా, సగం మారినాడు ఎవడో తెలుసా? సగం వెయ్యి ఉన్నానన్న వాడిని దేవుడు కాండ్రకి ఉమ్మేస్తాడు. అసలు ఈ దేవుడు ఎవరి మీదైనా, ఈ కరుణామయుడు ఎవరి మీద ఉమ్మేస్తాడా? ఉమ్ము తుడుచుకుంటాడేమో కానీ ఉమ్మేయడు. కానీ ఎవరినంత అసహించుకుంటున్నాడు తెలుసా? ఉమ్ము ఆయన మీద వేసినా నిన్ను క్షమించినా తుడుచుకుంటున్నాడేమో కానీ ఈ సగం మారినోడి మాత్రం ఆయనే ఉమ్ము వేస్తాడట. నా నోట నీ మీద ఉమ్ము వెయ్యను ఉద్దేశించుచున్నాను కాబట్టి నువ్వు చల్లగానే ఉండు, అయితే వెచ్చగా ఉండు. ఈ రెండు సగం అనుకో. అందుకే సగం నమ్ముకున్నవాడు అమ్మా, సగం నమ్ముకున్నాడు సంపూర్ణంగా నరకలో పోతాడు. సగం నమ్ముకోలేనివాడు కూడా సంపూర్ణంగా పోతాడు. కానీ ఆడికంటే ఆడు బెటర్ కదా. ఆడికి నమ్ముకోకపోయినా మొత్తం లోకం అనిపించేలాడు. అటు ఉండడం ఇటు ఉండడం. అందుకే నువ్వు ఉంటే కుడివైపు కన్నా వచ్చాయి, లేదా ఎడమపై కన్నా వచ్చాయి. మధ్యలో ఉండమంటే యాక్సిడెంట్ పాలైపోతాం. మధ్యలో ఉంటే ఏంటమ్మా యాక్సిడెంట్ జరిగిపోతుంది. కాబట్టి ఈ విషయాలు గమనించాలా. అయితే 613 ఆజ్ఞలు. ఎన్ని ఆజ్ఞలు? 600. ధర్మశాస్త్ర ఆజ్ఞలు 613 ఆజ్ఞలు. ఈ 613 ఆజ్ఞలు ఎవడు కూడా పాటించలేకపోయాడు. అందుకే ఈరోజు నిన్ను నన్ను దేవుడు మంచోడని కోరుకోలేదు. బాగా వినండి, దేవుడు నిన్ను నన్ను ఎందుకు దేన్ని బట్టి రక్షించాడు? మంచోడు అంటే ఆ కుర్రోడు మంచోడండి, ఆ కుర్రోడిని తీసుకుందామండి ప్రభులోకి. రైట్. ఆవిడ మంచిదండి, ఆవిడని తీసేసుకుందాం. ఇతను చాలా ధైర్యవంతుడండి, ఇతను తీసుకుందాం. ఇతను చాలా నీతిమంతుడండి, ఇతను తీసుకుందాం. ఆమె బాగా అంతకెత్తండి, ఆవిడని తీసేసుకుందాం. ఇలా తీసుకోడు దేవుడు. మరి ఎలా తీసుకున్నాడు ఆయన? ఎలా తీసుకున్నాడు తెలుసా? ఆమె అనాథ, ఆమె నాకు కావాలి. ఆమె సమస్యలో ఉంది, ఆమె నాకు కావాలి. ఇతడు ఆపదలో ఉన్నాడు, అతను నాకు కావాలి. ఇతడు వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు, అతడు నాకు కావాలి. సమస్య వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళు నాకు కావాలి. వాళ్ళు పాపంలో ఉన్నారు, వాళ్ళు కావాలి. వాళ్ళు వ్యభిచారంలో ఉన్నారు, నాకు కావాలి. వారు దొంగతనంలో ఉన్నారు, వారు అన్యాయంలో ఉన్నారు, వారు అక్రమంలో ఉన్నారు, వాళ్ళు నాకు కావాలి అని ప్రభు ఏం చేస్తున్నాడంటే చెడిపోయిన వాళ్ళందరినీ కోరుకుంటున్నాడు. మంచి అన్నవాడిని ఆయన ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే మన మంచి, మన నీతి మురికి కొట్టలో ఏంటి మురికొండ ఎందుకు పనికిరావు? ఎందుకంటే నువ్వు ఒక మంచే చూస్తున్నావు, కానీ ధర్మశాస్త్రం అంతా నువ్వు పాటించలేవుగా. అందుకే ఏ మంచి నీలో నిలబడదు. ఒక పక్క మంచి ఉంటుంది, ఒక పక్క కంపు కొడుతూ ఉంటుంది. అంటే ఒక పక్క మంచి ఉంటుంది, ఒక పక్క కంపు కొడుతూ ఉంటుంది. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందుకే నీతిమంతుడు ఎవ్వరు తీర్చబడలేరు, యూదులు తీర్చబడలేరు. అలాగే యేసు ప్రభుని అనుసరిస్తానన్న వాళ్ళు కూడా చేయలేరు. కాబట్టి మనం ఒకటే చెప్పాలి, నా వల్ల కాదు ప్రభువా. మంచిగా ఉంటావు నా వల్ల కాదు, నీతిగా ఉంటావు నా వల్ల కాదు. చెప్పండి, ధైర్యంతో ఉండవు నా వల్ల కాదు, ఆరోగ్యం పొందుకుంటావు నా వల్ల కాదు, సమస్యల నుంచి విడుదల అవ్వడం నా వల్ల కాదు. నేనేమీ చేయలేని అసమర్థున్నయ్యా, నీవే నాకు ఆధారం అని ఆయన పాదాలు పట్టుకుంటే, లే కుమార్తె, లే నా కుమారుడా, నేను నీ పక్షంగా ఉన్నాను, నేను నిన్ను క్షమిస్తున్నాను, నీ పాపములన్నీ నేనే కడిగి వేస్తా ఉన్నాను. ఇక్కడి నుంచి నువ్వు అనాథవు కాదు, ఒంటరివి కాదు, నువ్వు పాపంతో ఉన్న దానివి కాదు, పాపంలో ఉన్నవాడివి కాదు, నీవు నా కుమారుడివే. హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి,
నీవు నా కుమారుడివి, నీవు నా కుమార్తెవి, ఇక నుండి పాపం చేయకు. హల్లెలూయా. అది దేవుని యొక్క కృప అంటారు. దాన్ని ఏమంటారు? దాన్ని అదే కృప. అర్హత లేని మనలను అర్హతకు పాత్రులుగా మార్చాడండి. లేకపోతే నేనంతటోడిని, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్ను ఉంచుటకు, ఎంతటి వాడను నేను, కొంతైనా. లోకానికి మనకు పనికిరాని వాళ్ళం, ఈ లోకం మనలను హేళన చేసే చిచ్చి అని అంటే ప్రభు అన్నాడు, మీరు నాకు కావాలి, మీరు నాకు కావాలి, మీరు నా సొంతం, మీరు నా సొత్తు. నా కృప ద్వారా మిమ్మల్ని రక్షించుకుంటున్నాను. హల్లెలూయా. నా కృప ద్వారా మిమ్మల్ని విమోచించుకుంటున్నాను. ఎంత గొప్ప దేవుడండి, ఎంత మంచి దేవుడండి. అందుకే ధర్మశాస్త్రము ఎవరిని రక్షింపలేదు. ధర్మశాస్త్రం ఎవరిని రక్షింపలేదనే దేవుడు తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి బలి అర్పణ అవ్వడానికి పంపించేశాడు. అందుకే ఏమండి, ఆయన ఏలి ఏలి లామా సబక్తాని అని ఆయన బిగ్గరగా అరామిక్ భాషలో అన్నాడండి. అన్నప్పుడు దాని మాటకు అర్థం ఏంటి? నా దేవా, నా దేవా అని గట్టిగా అరిచాడట. నేల చెయ్యి విడిచావు అంటే తండ్రి ఎడబాటు ఎప్పుడైనా ప్రభుకుందా? ఎప్పుడు లేదు. ఎందుకంటే ఆయనలో ఈయన, ఈయనలో ఆయన ఉన్నారు. అలాంటి ఏమండి ప్రభువు ఏమండి విడిచిపెట్టకూడదని భాగ్యం అని ఎంచుకోలేదట. ఎవరి కోసం? దిక్కుమాలను మన కోసం. మన దిక్కుమాలలో ఎందుకు పనికిరాని వాళ్ళం, నీచులం, దౌర్భాగ్యులం, మాట తప్పు వాళ్ళం, అవివేకులం, అజ్ఞానులం, మూర్ఖులం. అందుకే మన ప్రభు కోరుకున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే ప్రభు ఏం చేశాడు? మీరు నాకు కావాలరా అన్నాడు. హల్లెలూయా. మీరు నాకు కావాలి తల్లి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. 6:14 రోమీయులు రాసిన పత్రిక. ధర్మశాస్త్రంలోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము ఇంకా చెయ్యదు. అందుకే చేయదు. ఎప్పుడైనా చేద్దామని పెత్తనం మిమ్మల్ని ఓవర్ ట్రాక్ చేసేసి మీ మతిని ఇచ్చేసి మిమ్మల్ని పాడు చేద్దామని అపరాధ బాబు మీ మీదకి తెస్తూ ఉంటాడు సాతానుగాడు. అప్పుడు చెప్పండి, నేను ధర్మశాస్త్రం మూలంగా నేను రక్షించబడలేదు, నా పాప దోషములు అన్నీ ఆయన కృప చేత, ఆయన రక్తంతో నన్ను కడిగి వేసి రక్షించుకున్నాడు ప్రభు అని చెప్పండి. మీలో వచ్చిన ఆ నెగిటివ్ మాట అంత భూమ్ అన్నట్టు ఎగిరిపోతుంది. దేవుని స్తోత్రం. అలా ఎగిరిపోద్ది అంతే. అందుకే మీకు మనకు పాపము మనలో ఒకసారి ఏం చేస్తూ ఉంటుందంటే మనలను శోధిస్తూ ఉంటుంది. పాపము నిన్ను ఏం చేస్తుంది? నేరస్థాపన చేస్తుంది. ఈ రెండు డేంజర్లే. వాటికి నువ్వు చెప్పలేదంటే అది నిన్ను తినేస్తుంది. నువ్వు చెప్పావంటే సమాధానం నీ సొంత సమాధానం కాదు. బైబిల్లో ఉన్న మాటను నువ్వు నమ్మిన దాన్ని నువ్వు చెప్పగలిగితే ఆ థాట్స్ నీలో నుండి ఏమైపోతాయి? తొలగిపోతాయి, మాయమైపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 10వ వచనంలో అపోస్తుడైన పౌలు ఈ రీతిగా మాట్లాడతాడు. చూడండి, బాగా చూడండి. వారందరికంటే అంటే అపోస్తులందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. అలా అందరికంటే నిజమే. పౌలు వాళ్ళందరికంటే ఎక్కువ పడ్డా?
ఎక్కువ ప్రయాసపడ్డాడు. అదిగో మళ్ళీ ఒప్పుకున్నాడు. ఆ ప్రయాసపడింది కూడా నేను కాదు, అది నాకు తోడయున్న దేవుని కృప. హల్లెలూయా. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. అందరూ చెప్తాం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి కృపా క్రీస్తు కృపా. ఆమేన్. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడేదను. నేనీ స్థితిలో గ్లోరీ స్తోత్రం. కృపను గూర్చి న్యాయము గూర్చి డౌన్ అయ్యా నేను ఉన్నానంటే నీ కృపయే నాకు, ఆ కృపయే నాకు, నీ కృపయే నాకు ఆధారం. నీ ఆదరణ కృపా స్తోత్రం. కృపా క్రీస్తు కృపా. హల్లెలూయా. అందుకే కృపానిధి యగు దేవుడు. ఏమండి, నీకు నాకు తోడై ఉన్నది ఏంటో తెలుసా? దేవుని కృప. హల్లెలూయా. ఆనాడు ఏమండి పౌలుకి తోడై ఉన్న కృప ఈరోజు నీకు నాకు మనకు తోడుగా ఉన్నది. అందుకే సర్వకృపానిధి యొక్క దేవుడు క్రీస్తునందు విశ్వాసము ద్వారా మన అపరాధముల నుండి పాపపు దాస్యము నుండి మనలను విడిపించాడు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నమ్మేరా? నమ్మితే తొలగిపోతుంది, నమ్మకపోతే ఇంకా నేను ఎత్తి మీద ఉంటుంది. అందుకే నమ్మి బాప్తిసం పొందినవాడు అన్నాడు. దేవుడి మాటలు అన్నీ నమ్మిన వాళ్ళే విశ్వాసులు, వాళ్ళలోంచే తొలగిపోతాయి అన్నమాట. అందుకే బైబిల్లో ఉంది, ఏముందంటే యేసు క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష ఇది లేదు. నీకు ఏదైనా అనిపిస్తుందంటే ఇదే చెప్పండి, నాకు దేవుడు నేను ధర్మశాస్త్రం బట్టి రక్షించబడలేదు, నేను కృపను బట్టి రక్షించబడ్డానని చెప్పండి. ఏమంటే అపవాదికి కానీ మీ మనస్సాక్షి కానీ ఏం చెప్పాలా? నేను ధర్మశాస్త్ర ప్రకారం రక్షించబడలేదు, నేను మంచోడినని, నేను గొప్పోడినని, నేను జ్ఞానవంతుడని, బుద్ధిమంతుడని, మేలు చేసేవాడినని, సహాయం చేసేవాడినని నేను రక్షించబడలేదు. నేను చెడ్డదాన్ని, నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే పెరిగాను, పాపంలోనే తల్లి గర్భం దాల్చింది. నాలో ఏ మంచి లేదు. చెప్పండి, మంచిదేది నాలో లేకుండినను నీ మంచితనమంతా. స్తోత్రం. మంచిదేది నాలో లేకుండినను నీ మంచితనమంతా ఎంతగా నన్నింతగా